హలో నమస్తే. ఈరోజు మనం వెంగళరావు పార్క్ పక్కనే ఉన్న ఒక గల్లీలో అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి 80 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ కర్రీస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి వివరాలని వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నేను చెప్పా కదా, ఇక్కడ మనకు ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉందని. సో ఇక్కడ మన స్టాల్కి అయితే వచ్చాయి. ఇక్కడ మనకి అక్క కూడా ఉంది. మన ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఓన్లీ వెజ్ అమ్ముతున్నారు కూడా, కానీ ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. సో వెజ్ ఎన్ని రకాలు ఉన్నాయి, నాన్ వెజ్ ఎన్ని రకాలు ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి వివరాలను అక్కనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నారు? ఏం పేరు అక్క? నా పేరు స్వాతి. ఇది అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఐటమ్స్ ఏమైనా చెప్తారా? చెప్తానన్న. ఏముంటాయి అక్క? నాన్ వెజ్ లో వెజ్ ఏమేమి ఉంటాయి అక్క? వెజ్ లో టమాటా కర్రీ ఉంటది, పచ్చడి ఉంటది, పప్పు ఉంటది, సాంబార్ ఉంటది, మజ్జిగ ఉంటది. ఓకే, అంటే డైలీ అక్క ఏమైనా చేంజెస్ ఉంటాయి వెజ్ లో ఇక కర్రీలు చేంజ్, చట్నీలు చేంజ్, కానీ అన్ని రొటీన్. ఓకే, కర్రీస్ చట్నీ ఉంటాయి. సాంబార్ అంతే ఉంటది. తోటకూర, పాలకూర అట్లా చేసి ఉంటది. నాన్ వెజ్ లో ఉంటాయి? నాన్ వెజ్ లో మటన్ లివర్ ఉంటది, చికెన్ లివర్ ఉంటది, చికెన్ ఫ్రై ఉంటది, చికెన్ కర్రీ ఉంటది, గోంగూర చికెన్ ఉంటది, తలకాయ కూర ఉంటది, మటన్ ఉంటది, నాటుకోడి ఉంటది, వైట్ రైస్ ఉంటది, బగర్ రైస్ ఉంటది. ప్రైస్ ఏంటక్క? వెజ్ ఎలాగా, నాన్ వెజ్ ఎలాగా? వెజ్ 80, నాన్ వెజ్ 130. ఇప్పుడు గ్యాస్ రేట్ పెరిగింది కాబట్టి 10 రూపాయలు పెంచినాము. 70 రూపీస్. ఫుల్ మీల్స్, ఏదైనా ఫుల్ మీల్స్. తిన్నంత అన్లిమిటెడ్. కర్రీస్ అయితే ఇంకా ఫస్ట్ వేస్తాం, కొంచెం బాగుంది అక్క అంటే ఇంకొంచెం ఎక్కువ వేస్తాం. నాన్ వెజ్ లో ప్రైస్ మటన్ 200, నాటుకోడి 150, మిగతా నాన్ వెజ్ ఏదైనా తినండి 130. వైట్ రైస్, బగార్ రైస్, దానికి రైస్ కి ఏమీ ఉండదు ఎగస్ట్రా. నాటుకోడి అయితేనేమో 150, మటన్ అయితే 200. ఇవి చికెన్, బోటి, తలకాయ కూర ఇవన్నీ అయితే 130. ఇవన్నీ ఒక కావాలంటే వెజ్ మీల్స్ అన్ని కర్రీస్ చేస్తారు కదా, అలాగే నాన్ వెజ్ లో కూడా ఒక థాయిలా వేస్తే 500 మొత్తం వస్తుంది. అన్లిమిటెడ్ తినొచ్చు, ఇష్టం. ఎవరు కొందరు ఇద్దరు తింటారు, కొందరు ఒక్కరే తింటారు, కొందరు చపాతీలు తీసుకుంటారు. చపాతీలు కూడా ఉంటాయి మన దగ్గర. ఒక చపాతీలు 3 వస్తాయి. వెజ్ తీసుకుంటే 80, నాన్ వెజ్ తీసుకుంటే 130. టైమింగ్ మార్నింగ్ 10:30కి 10:40కి వస్తాము. ఈవినింగ్ 4:30, 4 వరకే ఉంటాం మినిమం. గిరాకీ ఫుల్ ఉంటది కదా నాన్న, వెళ్ళిపోతాం. అడ్రస్ వచ్చేసి బంజారాహిల్స్, జనగా వెంగళరావు పార్క్, రోడ్ నెంబర్ 1, మీమ్స్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటాం. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై ఫేమస్. ఓకే అక్క, సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ యొక్క వెజ్ మీల్స్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేను వెజ్ ఇక్కడ 80 రూపీస్ అన్నా కదా, సో వెజ్ ట్రై చేద్దామని వచ్చాను. కాకపోతే అక్క మనకి కొంచెం ఎక్స్ట్రా కర్రీస్ కూడా వేసింది. దీనిలో మెయిన్గా ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనకు వచ్చేసరికి మామూలుగా వైట్ రైస్, చుట్టుపక్కల కొన్ని కర్రీస్ ఉన్నాయి, క్యాబేజీ అండ్ పచ్చడి, టమాటా, ఎల్లుల్లిపాయ కర్రీ అంట. ఇది మనం ఇప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ వచ్చేసరికి తోటకూర పప్పు, ఇంకా ఆనియన్స్. ఇదే మేము చెప్పాం కదా మనకి నాన్ వెజ్ కింద కొన్ని కర్రీస్ అయితే ఇచ్చిందని. చికెన్ ఫ్రై అండ్ గోంగూర చికెన్ కూడా ఇచ్చారు. సో మనం ఒక్కొక్కటి తింటూ టేస్ట్ ఎలా ఉందో చెప్దాము. ఫస్ట్ మనం వెజ్తో స్టార్ట్ చేద్దాం. తోటకూర పప్పు, నాకు నాన్ వెజ్ తినాలని ఉంది, కాకపోతే మళ్ళీ అది తింటే దీని ఫ్లేవర్ పోతుంది కదా, సో అందుకని వెజ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ తోటకూర పప్పు. సూపర్ ఉంది, ఏదో హైపైప్గా సూపర్ ఉంది, భలే ఉంది, అలాంటివి ఏం లేవు. తింటున్నప్పుడు మన ఇంట్లో అమ్మాయి వండితే ఎలా ఉందో అలాగే ఉంది. నెక్స్ట్ మనం ట్రై చేస్తున్న కర్రీ వచ్చేసరికి క్యాబేజీ. ఇక్కడ మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ ట్రై చేస్తున్నారు, వెజ్ కూడా ట్రై చేస్తున్నారు, కానీ నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. నాన్ వెజ్లో కూడా చికెన్ ఫ్రై ఎక్కువ తింటున్నారు. ఒకసారి క్యాబేజీ తిందాం ఎలా ఉందో. భలే ఉంది, నిజంగా నేను చెప్తున్నాను, మా అమ్మ ఉన్నట్టే ఉంది. మా అమ్మ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అందరూ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకు అనుకున్నాను, ఇందుకే మనకి I don't ever slow up, no I don't take shit. I got no love
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. శ్రీనివాస్ ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా ఇంతకుముందు ఏం పేరు? మోయిన్. నేను ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారా? ఇప్పుడే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎలా మీరు ఎక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడ వాటర్ ట్యాంక్ నడిపిస్తాం. ఓకే, ఇక్కడ పని చేస్తే ఇక్కడ తినడానికి వచ్చారు చూడడానికి. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం తీసుకున్నారు అసలు మీరు? బ్లాక్ రైస్, అదే పప్పానం. పప్పన్న వెజ్ మీల్స్ తీసుకున్నారు. ఏ కర్రీ బాగుంది? బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? హబీబ్. ఓకే, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారు ఇక్కడ? సూపర్ బాగుంటది ఇక్కడ. ఓకే, చికెన్, మటన్ ప్రతి అంటే చాలా సంవత్సరం తింటా నేను ఇక్కడ. ఓకే, వాటర్ ట్యాంక్ నడిపిస్తుంటాం మనం. చాలా పరిచయం అక్క మనం. ఓకే, ఎనీ టైం ఇక్కడ వచ్చి తింటాం. ఓకే. సూపర్ మంచిగా టేస్ట్ ఎలా ఉంటుంది. టేస్ట్ అనిపిస్తుంది? బాగుంటుంది. అంటే డైలీ తింటున్నారు కదా, టేస్ట్ ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఏం చేంజ్ లేదు, ఒకటే టేస్ట్ బాగుంటుంది. మీరు ఇక్కడ ఎక్కువ ట్రై చేసే ఐటమ్ ఏది? అంటే ఇక్కడ ఎక్కువ నేను గోంగూర చికెన్, ఓకే, నాన్ వెజ్ కూడా ట్రై చేస్తాను. నాన్ వెజ్ కూడా ట్రై చేస్తా, వెజ్ కూడా ట్రై చేస్తాను. బాగుంటుంది, ఓకే. బాగుంటుంది. వెజ్లో ఏ కర్రీ బాగుంటుంది? కర్రీ అంటే అన్ని బాగుంటుంది, కొద్దిగా చట్నీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్, ఏం పేరు? శివానా. శివ, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఫుడ్ ఎలా ఉంది? బాగున్నా. ఓకే, మీరు తీసుకున్న ఐటమ్ ఏంటి? నేను తీసుకున్న వెజ్ మీల్స్. వెజ్. ఓకే, టేస్ట్ ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎంత తిన్నా, ఇంత పని తిన్నారా? నెల రోజుల నుంచి వస్తుంది. ఓకే, 1 month నుంచి. ఓకే, మరి డైలీ తిన్నారు కదా, టేస్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? బాగానే ఉంటుందా? మంచిగా ఇస్తుంది అక్కడ. కొంత అమౌంట్ పెట్టి తీసుకున్నారు కదా, దానికి వర్కబుల్లేనా? పడతాయి అన్న. వర్తే. బయటగా చూసుకుంటే జర బాగానే ఉంటుంది, ఇంట్లో టేస్ట్ ఉంటుంది మంచిగా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. చెప్పండి. ఏం పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్. ఓకే, ఇక్కడ మీరు ఏం తీసుకున్నారు ఐటమ్? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై తీసుకున్నారు. ఎంత పడింది ప్రైస్? 120. 120. ఎంతమంది ఎప్పుడు ట్రై చేస్తారు? ఇదేనా ఫస్ట్ టైం? కాదు, ఇంతమంది ప్రతిరోజు ఇక్కడనే తింటాం. ఓకే, టేస్ట్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంతే ఉందా? ఇదే టేస్ట్. టేస్ట్ ఇదే, ఇదే. చేంజ్ అయితే ఏం లేదు. ఏం లేదు, బాగుంటుంది. బాగుంటుంది.
ఓకే, ఇక్కడ చికెన్ ట్రై చేస్తారు, ఇది కాకుండా ఇంకేమైనా ఐటమ్ ట్రై చేస్తారా? మటన్ కూడా ట్రై చేసినాం, ఓకే, అది బాగుందా? అది కూడా బాగుంది. ఓకే, ఏది బాగుంటుంది? చికెన్, మటన్? చికెన్, మటన్, బోటి అన్ని బాగుంటాయి. అన్నీ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. ఒకటనే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా వీడియో. ఇక్కడ మనం ఈరోజు ఫుడ్ ట్రై చేసాము, అంతేకాకుండా ఇక్కడ అక్కను కూడా అడిగాము ఇక్కడ టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటని, అంతేకాకుండా ఇక్కడ పబ్లిక్ కూడా అడిగాము టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. సో నేను ట్రై చేసినప్పుడు నాకు వెజ్ మనం ట్రై చేస్తే కాదు, మనకి నాన్ వెజ్ కూడా ట్రై చేయాల్సి వచ్చింది. సో వెజ్లో మనకు ఎస్పెషల్లీ చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది, అండ్ నాన్ వెజ్లో మనకి చికెన్ ఫ్రై అయితే చాలా బాగా అనిపించింది. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు అడ్రస్ చెప్పాను కదా, నిమిషం ఎదురుగా అయితే ఉంది. సో అడ్రస్ మీకు ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వచ్చేవచ్చు. సో చూసారు కదా వాళ్ళ వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తుంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.